హలో మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మా సద్దూరి పోతున్నాం అనమాట పులివెందులకి. అంటే ఆల్రెడీ పాత వీడియోలో కూడా చెప్పినాను కదా మా ఊరు పులివెందులు అనేసి. సో ఎందుకు ఏంది అనేది ఆడిపోయినాక చెప్తా. సరే అయితే వచ్చాను మా నాతో పాటు. మనం ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయిపోయినాము. ఓకే నాకు అర్థమైంది ఏంది వాయిస్ ఇట్లా వస్తానే కదా. నేను ఈ వీడియోకి కూడా వాయిస్ ఓవర్ ఇచ్చిన, ఎందుకంటే నాది గోప్రో అంటే క్యామ్లో సరిగా రికార్డ్ అవ్వలేదు. సో అందుకు అడ్జస్ట్ అయిపోయింది మామ ఇది ఒక్క వీడియోకి. ఇంకా మన బైక్లో కూడా పెట్రోల్ తక్కువ ఉందని చెప్పేసి నేను పెట్రోల్ కొట్టించామని చెప్పేసి వచ్చేసిన. మనకి ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ స్టాప్, ఎందుకంటే ఒకసారి పెట్రోల్ కొట్టిస్తే మనం పులివెందులోకి పోయి రావచ్చు, మళ్ళీ మధ్యలో ఆడ ఆగాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. ఇంకా అట్లా మనం లోపలికి అయితే స్టార్ట్ అయిపోయి వచ్చేసినాం అనమాట పెట్రోల్ బంక్ దగ్గరికి. ఈ తార్ ఏమన్నా ఉంటుందా కారు? మీరు ఎంతమందికి తార్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేసేయండి మామ. ఇంకా అట్టా మనం కూడా పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చేసినాం. ఇంత జనాభాని చూసి చిరాకు వచ్చేస్తుంది. మీలో ఎవరికైనా వచ్చదా? 500 కాగితం అది మీకు కనపరాలే సరిగా సన్లైట్కి. సో ఒకసారి చెప్పండి మామ, ఈ కెమెరా క్లారిటీ మీకు ఓకేనా లేదా, దీన్ని పెంచమంటారా? నేను 2Kలో రికార్డ్ చేసిన దీన్ని. ఇంకా మనం పెట్రోల్ కూడా పట్టించేసుకున్నాము. ఎంతైనా సరే ఫుల్ ట్యాంక్ చూస్తే భలే హ్యాపీ అనిపిస్తుంది కదా మనకు కూడా. వీళ్ళు ఎంతమందికి హ్యాపీగా అనిపిస్తుంది? నాకైతే ఫుల్ హ్యాపీ ఉంటుంది. మనం ఇప్పుడు కృష్ణాపురం దగ్గర ఉన్నామన్నమాట. ఆల్మోస్ట్ మనకి పులివెందులు వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా 71 కిలోమీటర్స్ ఉంటుంది పులివెందుల టౌన్లోకి. కానీ మనం కొంచెం ముందరనే మన ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. ఇదే మా కృష్ణాపురము. మన సబ్స్క్రైబర్లలో కానీ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేసింది మా కృష్ణాపురం అనేసి. మనకు కూడా తెలుస్తుంది కదా, ఓకే మన పక్క ఊర్లోంచి కూడా మన వీడియోస్ చూస్తున్నారు అనేసి. సో భలే హ్యాపీ ఉంటుంది అట్లా కామెంట్ చేసేయండి, కొంచెం రీచ్ ఇవ్వండి. మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు రీచ్ వచ్చేది, మీకు దానివల్ల పోయేది ఏం లేదు కదబ్బా. ఇంకా భలే ఉంటుంది మామ. నాకైతే నా ఊరికి పోతే ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. ఇది ఒక స్కూలు, మీకు ఎంతమందికి ఈ స్కూల్ పేరు తెలుసో కామెంట్ చేయండి మామ. ఇంకా మనం ఆల్మోస్ట్ KSRM దగ్గరకు కూడా వచ్చేసినాం అనమాట. మనకి ముందర కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో నాకైతే ఎగ్జాక్ట్గా అర్థం కావట్లేదు. మీకు కనిపిస్తుందని నేను అనుకుంటా. KSRM దగ్గరకు కూడా వచ్చేసినాం మనమైతే. ఇదే అనమాట KSRM. మీలో ఎవరెవరు ఉన్నారు మన KSRM? నా KSRM అంటే గుర్తొచ్చేది మా చరణ్ గాడే అనమాట. వాడు ఇప్పుడు KSRM అని చెప్పినా కదా, ఖచ్చితంగా వాడే కామెంట్ చేస్తాడు కింద. వాడు కాకుండా ఎవరైనా ఉంటే మీరు తప్పకుండా కామెంట్ చేయండి మామ. ఈడేంద్ర బాబు అన్ని ప్లేసులు చూసి కామెంట్ చేయండి అంటే అయిపోయింది పరిస్థితి. అట్ట కామెంట్ అని అలవాటు అయిపోయింది అందం అనేసి. సో ఇదే అనమాట మా అందమైన KSRM. మా అంటే నేను చదవలేదు అనుకోండి, కానీ ఏదో చెప్తున్నాను అనమాట. మా దగ్గర ఉంటుంది కదా, మనకు దగ్గర ఉండే కాలేజ్ వైబ్స్ మామ. సో ఇంకా ఆఫ్టర్ ఏ లాంగ్ జర్నీ మనం ఆల్మోస్ట్ పెళ్లిమరి క్రాస్ అయినాం. ఇక్కడ నుంచి మనం వేణుతల కోనకు వెళ్ళొచ్చు అనమాట. అది ఒక మంచి టూరిస్ట్ రిసార్ట్ అని చెప్పొచ్చు. వీకెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక 1 డే ట్రిప్ వేసుకొని. ఆడ 1000 నూతులు ఉంటాయని నాకు తెలిసిన హిస్టరీ ఇదే. నాకు ఎగ్జాక్ట్ హిస్టరీ కూడా తెలియదు దాని గురించి. మీరు ఎవరికైనా తెలిసే చెప్పండి మాకు కూడా, మన సబ్స్క్రైబర్స్కి మన వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది కదా. ఇక మనకు ఈ నుంచి ఇంకా 20 కిలోమీటర్స్ ఉంటుంది. మనము వేంపల్లి దగ్గరికి వెళ్తాం. వేంపల్లికి రీచ్ అయినామంటే 60% మనకు జర్నీ కంప్లీట్ అయిపోయినట్టే అనమాట. అంటే వేంపల్లికి 40 కిలోమీటర్స్ ఉంటుంది, ఆ నుంచి మనకు 30 కిలోమీటర్స్ అంతే పులివెందుల. సో వ్యూస్ ఎంజాయ్ చేయండి మామ, చాలా బాగుంటాయి వ్యూస్ అయితే. ఈ ఎగ్జాక్ట్గా ఈ స్ట్రెచ్ ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది, నాకు బాగా ఇష్టం. మనం ఇంకా ఆల్మోస్ట్ వేంపల్లికి దగ్గరికి కూడా వచ్చేసినాము. ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది హార్డ్గా కొట్టినా కూడా. వేంపల్లి మనం టౌన్లోకి అయితే పోము, ఎందుకు అంటే టౌన్లోకి పోతే చాలా ట్రాఫిక్ ఉంటుంది, ఇబ్బంది పడతాం మనమైతే. సో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. మనకు డైరెక్ట్గా పోతే 5 కిలోమీటర్స్ వస్తుంది. లేదు మనం వేంపల్లి టౌన్లోకి వెళ్ళినామంటే 8-10 కిలోమీటర్స్ రావచ్చు. 8-10లో అది కూడా ట్రాఫిక్లో అంటే కొంచెం ఇబ్బంది పడతాం అనమాట. అందుకు మనం హైవేలోనే వెళ్ళిపోదాము. నేను చెప్పాను కదా ఇందాక మీకు, మనం టౌన్లోకి వెళ్ళము అనేసి. ఆ రూట్ ఇక్కడ ఉంటుంది మనకి, ఇదో ఈ సైడ్. మనం ఇట్లా లోపలికి వెళ్ళిపోవచ్చు. పులివెందుల కాదు, అదే వేంపల్లి లోపలికి పోవచ్చు అనమాట. మనం ఇట్లా పోకుండా ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతాం. అదే నేను చెప్పాను కదా మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు అనేసి. సో అదే అనమాట ఈ దారి. ఇది 5 కిలోమీటర్స్ స్ట్రైట్ ఉంటుంది. మనకి ఏం ట్రాఫిక్ కూడా పెద్దగా ఉండదు, హైవే కదా. సో అట్లా ఉంటుంది. అందరూ ఊర్లోకి పోవాలంటే, అదే టౌన్లోకి వెళ్ళాలంటే అట్లా వెళ్ళిపోతారు అనమాట. మనం ఆల్మోస్ట్ అలా టౌన్ని క్రాస్ చేసి కూడా వచ్చేసినాము. ఎడన్నా ఒక బ్రేక్ తీసుకోవాలనిపిస్తుంది. సరే బ్రేక్ తీసుకుందాము నిదానంగా. రైడ్ని ఎంజాయ్ చేయాలి కానీ ఊరికే స్పీడ్స్ కొట్టడం కాదు. స్పీడ్స్ కొట్టాలా, బట్ బ్రేక్ తీసుకోవాలి కాబట్టి సరే ఏదైనా ఒక బ్రేక్ తీసుకుందాం. రాండి మామ, వచ్చేయండి.
సో ఇప్పుడే మనమైతే బ్రేక్ తీసుకుందాం, ఇక్కడ జ్యూస్ తాగుదాం అనేసి ఒకటి. మళ్ళీ నేను ప్రతిసారి ఇదే అనమాట ఆగేది. ఇది ఆగి చూసే కదా నా హెయిర్ పెట్టేదో ఇదే అనమాట. మళ్ళీ హెల్మెట్, మన గోప్రో సెటప్ ఉందాం. సో మనం ఇప్పుడే బ్రేక్ అయిపోయిందనమాట. మనం మొసాంబిద్ అయినా చూసారు కదా మీరు. ఇంకా అంచి స్టార్ట్ అయిపోయినాం. అంటే ఇది వేంపల్లి దాటిన తర్వాతనే. సో హార్డ్లీ ఇంకొక 27 కిలోమీటర్స్ ఉంటుంది. ఈజీగా హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. ఎందుకంటే వెనకాల అమ్మ కూడా ఉంది. నీకు చెప్పడం మర్చిపోయినా, నేను మా మమ్మీ పోతున్నాము. అది పెద్దవలే, ఇంతవరకు చెప్పలే నేను. సో మమ్మీ ఉంది కాబట్టి కొంచెం చిన్నగానే పోతాం. 40 మినిట్స్ పట్టినా ప్రాబ్లం ఏం లేదు, తొందరగా వెళ్ళిపోవచ్చు. మనకి హీట్ కూడా అంత ఏం లేదు కదా, చాలా బాగానే ఉందన్నమాట. నేను ఇక్కడ రికార్డ్ కూడా చేయలేదు. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మనం పులివెందుల దగ్గరికి కూడా వచ్చేసినాం. మా ఎందుకు రికార్డ్ చేయలేదంటే పెద్దగా చూపించడానికి కూడా మీకు ఏమి ఉండదు, బోర్ కొడుతుంది ఊరికే. ఇప్పటికే నాకు భయం వేస్తుంది వీడియో లెంత్ వస్తుందేమో అని. సో ఇంకా మనం ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసినాము. టౌన్ లెక్ పోవడానికి 6 కిలోమీటర్స్ ఉంటుంది. మనము 2.5 కిలోమీటర్స్లో ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. ఇదంతా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఇంటి దగ్గర కూడా వచ్చేసి నా బైక్ ఇంటి దగ్గర పెట్టేసినాను. ఇంటి దగ్గర పెట్టి మా పెద్దనాన్న బైక్ తీసుకున్నా. మా పెద్దనాన్న ఎవరంటే, మీరు నా షార్ట్ వీడియోలలో నేను మలాయబ్ అని చెప్పాను కదా, వింటేజ్ 90s అని. సో ఆడు ఉంటుంది, చూసేయండి ఆయనను కూడా. ఇంకా నేను వచ్చిన మెయిన్ మ్యాటర్ ఏంటంటే, మీకు తమ్నైల్లో అర్థమైంటుంది నేను వచ్చింది ఎందుకో కాదు. ఇక్కడ నాకు ఒక చిట్టి బుజ్జి మేనల్లుడు వచ్చినాడు అనమాట మా ఇంటికి. అంటే మా అక్కకి బాబు పుట్టిండు, సో వాడిని చూడడానికి. వీడే నా బుజ్జి మేనల్లుడు అనమాట. వీడిని చూడడానికి నేను కడప నుంచి వచ్చాను. వాడిని చూసేసి ఇంకా నేను మా ఊరికి పోదామనేసి, ఆడ నుంచి మా ఊరు ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది, మా సొంత ఊరు పులివెందుల దగ్గర. సో అంతే నేను స్టార్ట్ అయిపోయినా. ఎద్దులవేని మా ఊరి పేరు. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేసేయండి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా నా ఫ్రెండ్సే కామెంట్ చేస్తారు కిందన. మనం ఈ సర్కిల్ దగ్గర నుంచి రైట్ వెళ్ళిపోతాం అనమాట. రైట్ వెళ్తే ఒక 3 కిలోమీటర్స్ హార్డ్గా అంతే వచ్చేస్తుంది అనమాట. నాకు ఎందుకో ఒక హ్యాపీ వైబ్ వస్తుంది మా ఊరికి పోతుంటే. అంటే చాలా రోజులు అయింది మా ఊరికి వచ్చేసి, చాలా తక్కువ రావడం కూడా. ఇంకా ఈ పల్లెటూరులో లేకపోతే అంటే కూడా ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా, ఈ టౌన్లో ఉండి అనేసి. అట్లా మా ఊరి దగ్గర కూడా ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసినాము. ఈ నుంచి ఒక 600-700 మీటర్స్ ఉంటుంది. ఊరికి పోవడానికి మెయిన్ రీజన్ కూడా ఒకటి ఉంది. ఏంది అంటే, మా పొలం మీకు అందరికీ చూపిద్దామనేసి. పొలం కాదు, తోట అని చెప్పొచ్చు. మాకు మొసాంబి తోట ఉందన్నమాట. సో దాంట్లో ఇంకా ఏంటో వేసినారంట, అవి చూడడానికి కొన్ని వచ్చేసిన. రండి మీకు మా పొలం చూపించేస్తాను మామ. ఇదే మా పొలం అనమాట. మా తోట దగ్గరకు వచ్చాం. మాకు చీనీ తోట ఉంది, చీనీ. ఇదంతా మాదే ఊరు. కిందన వచ్చేసి ఉద్ది వేసినాము. ఉద్ది అంటారు అర్థం చేసుకోండి. నాకు దీనికి ఎంట్రన్స్ ఆడిందో కూడా తెలియదు. అంటే నేను ఎంత పిచ్చినా పడుకున్నాం మా తోట విషయంలో. ఇది మా అబ్బది, మా సొంత అబ్బది అనమాట, సమాధి. సో గాలిని మీరు అవాయిడ్ చేసాను మామ, బీభత్సంగా గాలి ఉంది. ఇంకా పొలము, ఖాళీ ల్యాండ్స్ అంటేనే ఆ మాత్రం సౌండ్ వస్తూ ఉంటుంది గాలిది. సో అది పక్కన పెట్టండి. ఇట్లా ఏడుంది, దీనికేం లేదు. ఇట్లా వచ్చాయి అంట కదా, మీకు ఎవరికైనా తెలిసి కింద కామెంట్ చేసేయండి. మొత్తం 2 ఉన్నాయి దీంతో. చీనీకాయలు అంటే అదే మొసాంబి అంటారు కదా, అవి పెద్ద చెట్లు వచ్చేసి మొసాంబివి. కింద నుండేవి కంది అనమాట. సో ఆ ఎండ్ మీకు కనిపిస్తుంది కదా, పెద్ద చెట్టు ఉంది కదా, అక్కడ వరకు. ఇక్కడ ఈ ఎండింగ్ మరీ ఎక్కువ నాయిస్ వస్తుంది. సో నేను అందుకే దీనికి కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడైతే ఆడియో బాగానే రికార్డ్ అయింది, కానీ ఎక్కువ నాయిస్ ఉందని నేను చేసిన. ఎందుకో తెలియని ఫీలింగ్ ఉంటుంది కదా, హ్యాపీగా. సో సూపర్ ఉంటుంది. దీంతో నాయిస్ నెక్స్ట్ ఇయర్ బోర్ కూడా వేయాలనుకుంటా. నెక్స్ట్ ఇయర్ కానీ, ఈ ఇయర్ కానీ అట్లా బోర్ వేస్తాము. అప్పుడు ఇంకో వీడియో కూడా తీస్తాను మీకు. ఇంకా మా బాబాయ్ వాళ్ళు, మా డాడీ వాళ్ళు ఉంటారు కాబట్టి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు. ఇంకా అయితే ఈ రోజుకి అయితే ఇంతే మా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే, లేదా కుదిరితే ఒకసారి బాబు దగ్గరికి వెళ్ళేసి మా చిట్టి మేనల్లుని చూసి ఇంటికి పోదాం. ఉంటాను. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ కొట్టు, షేర్ కొట్టు మామ. బాయ్ మళ్ళీ.